అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సమస్య పైన ఈ కూటమి ప్రభుత్వం చేస్తా ఉన్నటువంటి నిర్లక్ష్యానికి నిరసనగా మరొకసారి మీడియా మిత్రులతో మాట్లాడాలని చెప్పేసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ వారి మంత్రివర్గం కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు పడతా ఉన్నటువంటి కష్టాలు కానీ కార్మికులు పడతా ఉన్నటువంటి కష్టాలు కానీ ఉద్యోగస్తులు పడతా ఉన్నటువంటి కష్టాన్ని కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు పడతా ఉన్నటువంటి కష్టాన్ని కానీ ఎక్కడ కూడా పట్టించుకోకుండా కేవలం విదేశీ పర్యటనలు అని చెప్పేసి లేకపోతే మరొకటి అని చెప్పేసి దేశాల వెంబడి తిరుగుతూ ఉన్నారే తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు పడతా ఉన్నటువంటి కష్టాన్ని ఎక్కడ కూడా పట్టించుకున్న పాపాలు లేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల సమస్య పైన కేంద్రానికి లేఖ రాస్తున్నాం, ఆ లేఖ ద్వారా కేంద్రం స్పందిస్తుంది అని చెప్పేసి నిన్నటి రోజు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను అచ్చెన్నాయుడు గారిని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల సమస్య పైన మీరు లేఖ రాసేది ఎప్పుడు? ఆ లేఖకు ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలు స్పందించేది ఎప్పుడు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల యొక్క సమస్యలు పరిష్కారం అయ్యేది ఎప్పుడు అనే విషయాన్ని అడుగుతా ఉన్నాను. ఈ NDA 3 కేవలం మా యొక్క మద్దతు ద్వారానే కేంద్రంలో ఉన్నటువంటి NDA 3 కొనసాగుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సమస్య మేము అడిగిన వెంటనే పరిష్కారం చేస్తారు అని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి మీరు ఈ రాష్ట్రంలో రైతులు పడతా ఉన్నటువంటి కష్టం విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు? పత్తి రైతులకు సంబంధించినటువంటి ఇబ్బందుల్ని మీరు లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రాస్తారు. అదేవిధంగా వరికి సంబంధించినటువంటి కష్టంలో ఉన్నటువంటి రైతుల కోసం ఒక లేఖ రాస్తానని చెప్తారు. అదేవిధంగా మొన్నటి రోజు తుఫాన్ ద్వారా నష్టపోయినటువంటి రైతుల కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని చెప్పేసి చెప్తా ఉంటారు. ఈ లేఖల వల్ల ఎప్పటికీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి మేలు జరుగుతుందో అచ్చెన్నాయుడు గారు చెప్పాలి. అచ్చెన్నాయుడు గారు మీకున్నటువంటి ఎంపీల ద్వారా కానీ మీకున్నటువంటి కేంద్ర మంత్రుల ద్వారా కానీ తక్షణం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల సమస్యలను పరిష్కారం చేసే కార్యక్రమం మీరు చేయాలి. అది పక్కన పెట్టి లేఖలు రాస్తూ కాలయాపన చేస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతులు పరిస్థితి ఏంటో మీరు చెప్పాలి. మేము ఏమిటే డిమాండ్ చేస్తున్నాం, కేంద్రంలో మీ సపోర్ట్తో నడుస్తూ ఉన్నటువంటి NDA ప్రభుత్వం మీరు చెప్పినటువంటి సమస్యను తక్షణం ఎందుకు పరిష్కారం చేయదని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఈరోజు పత్తి రైతులు కానీ ఉల్లి రైతులు కానీ మిరప రైతులు కానీ అదేవిధంగా ఉన్నటువంటి రైతులు అందరూ కూడా చాలా నష్టంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మేము అడుగుతా ఉన్నాం, వారికి తక్షణ సహాయం చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా రైతు భరోసా ద్వారా వారికి మేము భరోసా కల్పించి ప్రతి రైతుకు మేము న్యాయం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. ఈరోజు ప్రతి రైతు చాలా కష్టంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తక్షణం దాని విషయంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దాని విషయాన్ని పరిష్కారం చేసి రైతులందరికీ కూడా మేలు చేయాలని చెప్పేసి అచ్చెన్నాయుడు గారిని కోరుతా ఉన్నా. అదేవిధంగా మిగిలినటువంటి మంత్రిగా ఉన్నటువంటి కొలుసు పార్థసారథి గారు మొన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు నష్టపోయినటువంటి రైతులను పెడన కాన్స్టిట్యున్సీలో పరామర్శకెళ్తూ వారి పాత కాన్స్టిట్యున్సీ అయినటువంటి పెనమలూరు మీదుగా వెళ్తూ కొన్ని లక్షల మంది జగన్మోహన్ రెడ్డి గారిని వెంబడిస్తాం పార్థసారథి గారు చూశారు.
ఆ రోజు నుంచి చాలా బాధలో ఉన్నారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెడితే ఇన్ని లక్షల జనం ఎట్లా వస్తున్నారు, నేను అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని విడిచి బయటికి వెళ్ళాను, ఇది నాకు చాలా బాధ కలుగుతుందని చెప్పేసి ఆయన చాలా బాధపడతా ఉన్నట్టు నాకు అర్థమవుతుంది. నేను ఒకటే విషయాన్ని అడుగుతా ఉన్నాను పార్థసారథి గారు, మీకున్నటువంటి మంత్రి శాఖకు మీరు ఇంతవరకు ఎంత న్యాయం చేశారు? మీరెప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పైన మీ ఆలోచన అంతా ఉందే తప్ప మీకున్నటువంటి శాఖ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరికి కూడా మీరు ఉపకారం చేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు మారండి, మారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం పనిచేయటం నేర్చుకోండి. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలందరికీ మేలు చేసినటువంటి వ్యక్తిగా ఉన్నారు కాబట్టే విజయవాడ నుంచి తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ప్రారంభించినప్పటి నుంచి పెడన రైతులను పరామర్శించేంత వరకు కూడా కొన్ని లక్షలాది మంది వారిని వెంబడించారు. ఇది మేము ఎక్కడా కూడా డబ్బులు ఇచ్చి తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు, లేకపోతే ప్రజల కోసం జనానికి ఏదో డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి వారిపైన ఉన్నటువంటి అభిమానం ద్వారానే వారంతా కూడా వారిని వెంబడించారనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. కాబట్టి ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడిని మీరు ఆప్ చేయాలంటే ఆపలేరు, మీ పని మీరు చేసి ప్రజలు మెప్పు పొందాలని చెప్పేసి పార్థసారథి గారిని కోరుతా ఉన్నా. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒకటే విషయాన్ని మనం చేస్తా ఉన్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి గ్రామ స్వరాజ్యానికి సంబంధించినటువంటి సచివాలయాల్ని మీరు పేరు మారుస్తా ఉన్నారు. మీరు ఇప్పటికే అమ్మఒడిని తీసుకెళ్లి తల్లికి వందనం అని పెట్టారు. అదేవిధంగా మిగిలినటువంటి అన్ని పథకాలకు కూడా మీరు పేర్లు మార్చుకుంటా ఉన్నారు. మేము దాన్ని ఎక్కడా కూడా మేమేమి అభ్యంతరం పెట్టం. కానీ ప్రజల్లో మీరు అబ్జర్వ్ చేశారు, ప్రజల నుంచి మీకు వస్తా ఉన్నటువంటి వ్యతిరేకతను మీరు గమనించారు. మీరే వెళ్ళిన ప్రతి చోట కూడా తల్లికి వందనం అని మానేసి అమ్మకి ఒడని మీరు చెప్తా ఉన్నారు. ఇవన్నీ మాకు అర్థమైంది, ప్రజలు కూడా గ్రహించారు, అది మీకు కూడా తెలుసు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పేర్లను మార్చినంతరాన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల హృదయంలోంచి తొలగించలేరనే విషయాన్ని మనవి చేస్తూ, మరొక నాయకుడు నిన్నటి రోజు ఒక చిన్న షాప్ ఏదో ఓపెన్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ నాయకుడు సోమవీర్రాజు గారు. సోమవీర్రాజు గారు, మీకేదైనా ఈ రాష్ట్ర ప్రజల యొక్క సమస్యను పరిష్కారం చేయాలని ఒక ఆలోచన కానీ చిత్తశుద్ధి కానీ ఉంటే మీరు ఈ రాష్ట్ర ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల యొక్క సమస్యలు పరిష్కరించండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజధాని యొక్క సమస్యను పరిష్కారం చేయండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల సమస్యను పరిష్కారం చేయండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సకల జనుల యొక్క సమస్యలు పరిష్కారం చేయండి తప్ప మీరు ఈ రాష్ట్రానికి ప్రతిపక్షమే అక్కర్లేదు, ఈ రాష్ట్రానికి అసలు ప్రతిపక్షం పనే లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారంటే మీరు ఎంత దురదృష్టమైనటువంటి ఆలోచనతో ఉన్నారో అర్థమవుతుంది. మీరు ఒక సీనియర్, మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రజలు పడతా ఉన్నటువంటి సమస్యలను తెలియపరచవలసినటువంటి బాధ్యత మీ పైన ఉంది. దాన్ని కూడా పక్కన పెట్టి ఇంకా ఏక భజన చేస్తూ ఉంటే ఈ రాష్ట్రం యొక్క ప్రజలు నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యలన్నింటిలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం.